విజయవాడలోనూ టీడీపీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు. రెండో జాబితాలోనూ సీట్లు దక్కకపోవడంతో చంద్రబాబు వైఖరిపై నేతలంతా రగిలిపోతున్నారు. 34 మందితో జాబితా విడుదల చేసినా అందులో పేర్లు లేకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు నాయకులు. తిరుగుబాటు బావుట ఎగరవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎచ్చర్లలో కళా వెంకట్రావు, చీపురుపల్లిలో కిమిడి నాగార్జున, కొవ్వూరులో పోలంరెడ్డి, నెల్లూరులో సోమిరెడ్డికి, మైలవరంలో దేవినేని ఉమ్మకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, టీడీపీలో పలువురు ముఖ్య నేతలకు సీటు భంగపాటు కలిగింది. తిరుగుబాటు బావుట ఎగరవేసేందుకు కూడా పలువురు టీడీపీ నేతలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజా రెండో జాబితా విడుదలకు సంబంధించి టీడీపీ పార్టీలో జరుగుతున్న చర్చకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సీతేశ్వర్, చాలా స్పష్టంగా చంద్రబాబు నిర్వహించినటువంటి సీట్ల వేలం పాటలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు చిత్తైపోయారు. అందుకనే చాలామంది సీనియర్లు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి సీనియర్లకు రెండో జాబితాలో కూడా స్థానం దక్కకపోవడం అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసహనం, అసంతృప్తికి తావిస్తున్నటువంటి పరిస్థితి. అటు ఉత్తరాంధ్ర నుండి ఇటు ఆ నెల్లూరు జిల్లా వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావుకి సీటు ప్రకటించలేదు. రెండో జాబితాలో కూడా సీటు ప్రకటించలేదు. హెచ్ఆర్ల స్థానానికి సంబంధించి ఆయన సీట్ ఆశిస్తూ ఉన్నాడు. కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమన్నప్పుడు ఆ డిపాజిట్ చేయలేదని ఒక నెపంతో కళా వెంకట్రావుకి సీటు ఇప్పటి వరకు కూడా ప్రకటించలేదని కళా వెంకట్రావు వర్గం అంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరొకవైపు అదే జిల్లాకు సంబంధించి గౌతు శ్యామసుందర్ శివాజీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబానికి కూడా ఇంకా సీటు ప్రకటించినటువంటి పరిస్థితి. మరొకవైపు ఇటు చీపురుపల్లికి సంబంధించి కళా వెంకట్రావు తమ్ముడి కుమారుడు అయినటువంటి విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు సంబంధించిన సీటు కూడా ప్రకటించలేదు. ఇక్కడ గంటా శ్రీనివాసరావుని ప్రతిపాదించింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. గంటా శ్రీనివాసుకు కూడా అటు విశాఖలోని ఇటు చీపురుపల్లి ఎక్కడ కూడా సీటు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పరిస్థితి కూడా అలాగే ఉంది. బండారు సత్యనారాయణ కూడా సీటు ఎక్కడ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో వస్తే మాజీ మంత్రి దేవినేని ఉమాకి ఇప్పటి వరకు కూడా సీటు ప్రకటించలేదు. దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహించేటువంటి మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరారు. తనదే సీట్ అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికీ ఈ జాబితాలో అయితే అటు వసంత కృష్ణప్రసాద్కి ఇటు మైలవరంలో ఉన్నటువంటి దేవినేని ఉమా ఇద్దరికి కూడా ప్రకటించిన పరిస్థితి. ఇంకొక వైపు పెనమలూరు కూడా బోడే ప్రసాద్కి సీటు ప్రకటించలేదు. అవనిగడ్డలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సో సీనియర్లంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంకొక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరో పొలిట్ బ్యూరో సభ్యుడు నెల్లూరు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి సీట్ ఆశిస్తూ ఉన్నారు. సర్వేపల్లి సీట్ ఆశిస్తున్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చంద్రబాబు సాకిచ్చారు. పలు దఫాలుగా చంద్రబాబుతో భేటీ అయినప్పటికీ కూడా ఈ రెండో జాబితాలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సీట్ ఇవ్వనటువంటి ఆ పరిస్థితి. ఇక్కడ మరొక ఆశ్చర్యం ఏంటంటే కొవ్వూరుకి సంబంధించి నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటీవలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినటువంటి వేమిరెడ్డి భార్య ఆ ప్రశాంత్ రెడ్డికి సీట్ని ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఆ వర్గం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇంకొక వైపు ఏవైతే కొవ్వూరుకు సంబంధించి మాజీ మంత్రి జవహర్ అక్కడ సీటు కోసం ప్రయత్నించారు. ఆ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎస్సీ రిజర్వ్ స్థానానికి సంబంధించి అక్కడ ముప్పిడి వెంకటేశ్వరరావుకి సీటు ఇచ్చారు. కొవ్వూరుకు సంబంధించి మాజీ మంత్రి కొత్తపల్లి జవహర్కి మరొకసారి చంద్రబాబు షాక్ ఇచ్చారు. గతంలో తిరువూరు నుండి పోటీ చేసి 2019లో అటు తిరువూరు లేదు, ఇటు కొవ్వూరు లేదు. సో రెండు స్థానాలు కూడా ఇవ్వకుండా జవహర్ని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో ఈ జాబితాలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా ఎన్ఆర్ఐలు అదేవిధంగా డబ్బులు ఎవరైతే డిపాజిట్లు చేశారో కోట్ల రూపాయలు ఎవరైతే పెడతామని ముందుకు వచ్చారో వాళ్ళకే ఇచ్చారు. కోట్ల రూపాయలు డిపాజిట్ చేయనటువంటి సీనియర్లందరినీ కూడా పక్కన పెట్టారు. ఎందుకంటే చాలా స్పష్టంగా అర్థం ఉంది. మైలవరంలో స్వయంగా దేవినేని ఉమా చెప్పారు 100 కోట్లు ఇచ్చి వసంత కృష్ణప్రసాద్ సీటు తెచ్చుకుంటా ఉన్నారని చెప్పి తన కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. సో అందుకని ఇప్పటికీ కూడా మైలవరంలో వసంత కృష్ణప్రసాద్కి సీటు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో దేవినేని ఉమా లాంటి తెలుగుదేశం పార్టీ లీడర్కి ఇప్పటి వరకు 2 లిస్టులో అటు 94 లిస్టులో ఇటు 34 లిస్టులో లేదు. కానీ పార్టీ మారించినటువంటి ఎవరైతే పార్థసారథికి న్యూజివీడ్ గతంలో ఇచ్చినట్టు పరిస్థితి. సో ఇక్కడే అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా నడుస్తుందని పరిస్థితి. అదేవిధంగా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసి మాజీ అధ్యక్షుడు ఉన్నటువంటి కళా వెంకట్రావు కూడా సీటు ప్రకటించకుండా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి. నిన్న తన వియ్యంకుడు నారాయణ ద్వారా ఒత్తిడి చేసుకున్నప్పుడు కూడా మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ కూడా విశాఖ సిటీలో ఎక్కడ
కూడా విశాఖ జిల్లా మొత్తానికి సీట్ అడిగారు. ఈవెన్ మాడుగులు ఇచ్చినా పర్వాలేదు, లేదా ఇంక ఎలమంచిలు ఇచ్చిన వారు ఎక్కడైనా కావాలని అడిగినప్పటికీ కూడా ఆ సీట్ ఏవి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో గంటా శ్రీనివాసరావుకి ఇప్పటికీ కూడా సీటు ప్రకటించినటువంటి పరిస్థితి. సో చీపురుపల్లి వెళ్ళమని చంద్రబాబు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. సో తెలుగుదేశం పార్టీ రెండో జాబితాలో కూడా తీవ్ర స్థాయిలో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో బయట పార్టీ నుండి వచ్చిన వాళ్ళకి డబ్బులు తీసుకొచ్చి ఎవరైతే వస్తారో వాళ్ళకైతే సీట్లు ప్రకటిస్తున్నారని ఒక ఆ వాదన తెలుగుదేశం పార్టీ నాయకుల నుండి వస్తుంది. ఎందుకంటే ఉదాహరణ ఇప్పుడు కొవ్వూరులో కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చాలా స్పష్టంగా అల్టిమేటం ఇచ్చారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్యకి సీట్ ఇస్తేనే తప్ప నేను ఇక్కడ ఈ పార్లమెంట్కి సంబంధించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలంటే నా మనుషులకి ఇవ్వాలి, నా భార్యకి సీట్ ఇవ్వాలి. అలా లేనప్పుడు నేను ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బులు పెట్టే ప్రసక్తి లేదన్న అంశాన్ని చంద్రబాబుకి స్పష్టంగా చెప్పారు. సో డబ్బులు ముఖ్యం కాబట్టి చంద్రబాబుకి ఖచ్చితంగా అక్కడ కొవ్వూరు సీట్ని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఇన్ఛార్జ్ని పక్కన పెట్టారు. సో అటు కొవ్వూరైనా ఇటు మైలవరమైనా అటు హెచ్ఆర్లైనా ఏ సీటు దగ్గర చూసినా సరే చాలా స్పష్టంగా కోట్ల రూపాయలకు సంబంధించి ఎవరైతే పెట్టడానికి ముందుకు వస్తారో వాళ్ళకే సీట్లు ఇస్తామని అయితే చాలా ఓపెన్గానే చెప్తున్నట్టు పరిస్థితి. మొదట ఇచ్చినట్టు 94 జాబితాలో కూడా అదే జరిగింది. ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు పరిస్థితి సిద్ధేశ్వర్.